సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ నిఖిల్స్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీ. సో ఇంతకు ముందు నాకు ప్రీవియస్లీ ఇంకో రెండు ఛానల్స్ ఉంటుండే. ఒకటి లర్న్ కాన్సెప్ట్స్ విత్ నిఖిల్ అని చెప్పేసి ఒకటి, ఇంకొకటి లర్న్ ఫిల్మ్ మేకింగ్ విత్ నిఖిల్ తేజ అని చెప్పేసి అట్లా రెండు ఛానల్స్ ఉంటుండే. లర్న్ ఫిల్మ్ మేకింగ్ విత్ నిఖిల్ తేజలో వచ్చేసి లైక్ ఐ యూస్ టు సే అబౌట్ ఫిల్మ్ మేకింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఫిల్మ్ మేకింగ్ కంటెంట్ గురించి. ఇంకోటి లర్న్ కాన్సెప్ట్స్ విత్ నిఖిల్లో కార్పొరేట్ జాబ్స్ యాజ్ వెల్ as కార్పొరేట్ కోర్సెస్ గురించి నేను చెప్తుండే. సో యా, బట్ ఈ ఛానల్లో వచ్చేసి కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఎంటర్టైన్మెంట్ అన్నమాట. నిఖిల్స్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీ అని అందుకే పెట్టిన. బట్ నాకు తర్వాత అనిపించింది ఏంటిదంటే ఈ ఛానల్లో మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కంటెంట్ కూడా పెడదామని చెప్పేసి. సింపుల్ గా చెప్పాలంటే నాకు రెండు ఛానల్స్, అంటే లైక్ చాలా మంది అన్నారు నాతో, లైక్ స్టాక్ మార్కెట్ కి ఒక ఛానల్ యాజ్ వెల్ as ఎంటర్టైన్మెంట్ కి ఒక ఛానల్ అట్లా పెట్టొచ్చు కదా అని చెప్పేసి. బట్ సింపుల్ గా మీతోని నేను అడ్మిట్ చేసేది ఏంటిదంటే నాకు ఇప్పుడు రెండు ఛానల్స్ నడిపే అంత ఓపిక లేదు, రెండు ఛానల్స్ ని మెయింటైన్ చేసే అంత ఓపిక పేషెన్స్ నాకు లేదు. అందుకే ఈ ఒక్క ఛానల్లోనే లాంగ్ ఫామ్ కంటెంట్, లాంగ్ ఫామ్ లో లైక్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కంటెంట్ పెడుతూ ఉంటా. షార్ట్ ఫార్మ్స్ అంటే యూట్యూబ్ షార్ట్స్ లో ఐ విల్ బి కీపింగ్ మై ఎంటర్టైన్మెంట్ వీడియోస్, లైక్ నేను యాక్ట్ చేసినవి, నేను డైరెక్ట్ చేసినవి, నేను రైటింగ్ చేసినవి, నేను ఎడిటింగ్ చేసినవి, అవన్నీ షార్ట్ ఫార్మ్స్ లో ఉంటాయి. లైక్ యూట్యూబ్ షార్ట్ ఫామ్ కంటెంట్ లో వస్తుంటది. ఇట్లా లాంగ్ ఫామ్ ఇదే ఛానల్లో లాంగ్ ఫామ్ కంటెంట్ లో ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ as స్టాక్ మార్కెట్ రిలేటెడ్ మార్కెట్ అవుట్లుక్ గురించి చెప్తూ ఉంటాను అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఇది ఈ ఛానల్ ఎజెండా. సో ఈ ఛానల్లో వచ్చేసి టూ థింగ్స్ మెయిన్: ఒకటి స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్. సో యా, సో ఎవ్రీ వీక్ ఇట్లా ఒక లాంగ్ ఫామ్ కంటెంట్ వీడియో అనేది మేము ముందుకు తెస్తా. ఎవ్రీ వీక్ ఫ్రైడే ఆర్ సాటర్డే, కుదిరితే సండే వీకెండ్స్ లో తెస్తా. ఎందుకంటే మార్కెట్ అనేది ఫ్రైడే రోజు క్లోజ్ అవుతుంది కాబట్టి లైక్ నేను అది అనాలిసిస్ చేసి ఫ్రైడే ఈవినింగ్ ఆర్ సాటర్డే ఈవినింగ్ వరకు ఈ వీడియో అయితే చేసేస్తాను అనమాట. సో బేసికలీ ఈ వీడియోస్ మెయిన్ అజెండా ఆర్ మెయిన్ ఫోకస్ ఆర్ వాట్ యూ కెన్ సే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టర్మ్స్ లో విజన్ అండ్ మిషన్ అనేది అంటారు. సో ప్రీవియస్లీ ఐ వాజ్ అ ప్రోడక్ట్ మేనేజర్, బట్ ఇప్పుడు అదంతా వదిలేసిన. నేను లైక్ సన్యాసం తీసుకొని మొత్తం స్టాక్ మార్కెట్ లోనే ఉంటున్నా. సో బేసికల్లీ ఈ ఎవ్రీ వీక్ ఇట్లా మార్కెట్ అవుట్లుక్ అనేది ఒకటి తెస్తాను అన్నమాట. మార్కెట్ అవుట్లుక్ వీడియో రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్. సో మార్కెట్ అవుట్లుక్ లో మనం ఏం చేస్తామంటే లైక్ ఈ వీక్ ఏం జరిగింది యాజ్ వెల్ as నెక్స్ట్ వీక్ కి మన ఫోర్కాస్ట్, మన ప్రిడిక్షన్ ఏంటి అని చెప్పేసి. అండ్ వన్ డిస్క్లైమర్: ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. నేను ఇచ్చేవి అన్ని నేను ఇచ్చేవి లైక్ నాట్ ఏ బై ఆర్ సెల్ రికమెండేషన్స్, ప్యూర్లీ ఎడ్యుకేషనల్ కంటెంట్ మాత్రమే ఈ ఛానల్లో పెడతాను నేను. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బై ఆర్ సెల్ రికమెండేషన్స్ ఎక్కడ చెప్పట్లేదు. అండ్ యా, మీరు కూడా డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ టేకింగ్ ఎనీ కాల్స్. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ని అడగండి అనమాట. సో నేను జస్ట్ మార్కెట్ అవుట్లుక్ అనేది చెప్తున్నా, ఎందుకంటే ఇది నా ప్యాషన్. లైక్ మై నాలెడ్జ్ షుడ్ బి షేర్డ్, లైక్ అందరికి షేర్ చేయాలనేది నాకు ఇష్టం. సో అందుకనే నేను ఎడ్యుకేషనల్ కంటెంట్ గా ఈ వీడియోస్ మీ ముందుకు తెస్తున్నా, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్. సో ఇంకా సోదద్దు, స్ట్రేట్ గా మనము డైరెక్ట్ వీడియోలో పడికి వెళ్ళిపోదాం. సో యా, సో ఫస్ట్ వచ్చేసి మనము నిఫ్టీ గురించి, లైక్ నిఫ్టీలో ఈ వీక్ ఏం జరిగింది అని చెప్పేసి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ వీక్ ఫోర్కాస్ట్ ఎట్లా ఉండొచ్చు అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం. సో యా, ఫస్ట్ అయితే మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్ లో, నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ లో, నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్ లో అట్లా చేసుకుందాం. తర్వాత హవర్లీ టైం ఫ్రేమ్ కి కూడా వెళ్దాం. సో ఇది మంత్లీ టైం ఫ్రేమ్ ఆఫ్ నిఫ్టీ. సో మీరు చూస్తే లైక్ లాస్ట్ ఆగస్ట్ లో 2024 ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో ఆల్ టైమ్ హైని టచ్ చేసి అక్కడ నుంచి షార్ప్ కరెక్షన్ అయితే వచ్చింది. షార్ప్ కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళి చిన్న కరెక్షన్ ఇచ్చింది అన్నమాట. అట్లా లాస్ట్ ఇయర్ జూన్ నుంచి, లైక్ జూన్ జూలై ఆ టైం నుంచి ఒక రేంజ్ లో, లైక్ ఈ బాక్స్ లోనే కొట్టుకుంటుంది ప్రైస్ అనేది, మన నిఫ్టీ అనేది. సో అట్లా. సో యాక్చువల్లీ ఇట్లాంటి కరెక్షన్ రావడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ప్రీవియస్ గా చూస్తే ఒక లాంగ్ ర్యాలీ ఇచ్చిన తర్వాత నిఫ్టీ అనేది కొంచెం కింద పడి కరెక్షన్ ఇచ్చి కొంచెం కొన్ని రోజులు కన్సాలిడేట్ అవుతూ ఉంటది. లైక్ 18 to 21 మంత్స్. సో ఇప్పుడు కూడా అట్లనే జరిగింది అనమాట. ఆల్ టైమ్ హైని టచ్ అయిన తర్వాత ఒక 18
మంత్స్ నుంచి ఒకే రేంజ్ లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. దిస్ ఇస్ యాక్చువల్లీ ఏ గుడ్ సైన్. ఎందుకంటే ఒక్కసారి సైడ్ వేస్ రేంజ్ ని బ్రేక్ అయితే లైక్ వీ కెన్ సీ ఏ గుడ్ ఫర్దర్ ర్యాలీ అన్నమాట. ఫర్దర్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అట్లా సో మంత్లీ టైం ఫ్రేమ్ లో వచ్చేసి ఇదే రేంజ్ లో ఉంది. యాజ్ వెల్ యాజ్ మీరు చూస్తే ఈ మంత్ లో ఇది మేజర్ సపోర్ట్ అన్నమాట. మేజర్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ మేజర్ రెసిస్టెన్స్ అయితే మనం మార్క్ చేసేసినాం. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మంత్లీ టైం ఫ్రేమ్ లో లాస్ట్ మంత్ క్యాండిల్, అంటే లాస్ట్ మంత్ క్యాండిల్ ఒక హ్యామర్ ఫామ్ చేసింది ఎక్కడ, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర. యాజ్ వెల్ యాజ్ ఈ మంత్ లో కూడా ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ ఇన్వర్టెడ్ హ్యామర్. ఇది మంత్లీ టైం ఫ్రేమ్ లో. లెట్స్ గో ఫర్ వీక్లీ టైం ఫ్రేమ్. సో వీక్లీ టైం ఫ్రేమ్ లో కూడా చూడండి, లైక్ ఇక్కడ సపోర్ట్ దగ్గరికి వచ్చి ప్రైస్ అనేది వెంటనే రివర్స్ అయింది. ప్రీవియస్ గా కూడా సేమ్ ఇక్కడ కూడా ఈ టైంలో కూడా ప్రైస్ అనేది సపోర్ట్ దగ్గరికి వచ్చి వెంటనే మంచి బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది అనమాట. బుల్లిష్ మర్బుజ్ క్యాండిల్ మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ దగ్గరికి వచ్చింది. సపోర్ట్ దగ్గరికి లైక్ వీక్లీ టైం ఫ్రేమ్ లో వచ్చింది. యాజ్ వెల్ as ఇన్వర్టెడ్, వాట్ యూ కెన్ సే ఇన్వర్టెడ్ హ్యామర్ ని ఫామ్ చేసింది అన్నమాట సపోర్ట్ దగ్గర. సో దేర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఛాన్సెస్ దట్ నెక్స్ట్ వీక్ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ చూసే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నా, యాజ్ పర్ మై అనాలిసిస్. అండ్ మీరు ఈ వీక్ లో చూస్తే లైక్ దారుణంగా సెల్ ఆఫ్ వచ్చింది డ్యూ టు వార్, యాజ్ వెల్ యాజ్ ఆంథ్రోపిక్ వాళ్ళు కొత్త ఏఐ సాఫ్ట్వేర్ ని తీసుకురావడం వల్ల దానివల్ల ఒక ఇన్ఫ్లుయెన్స్ మార్కెట్ మీద అయితే పడడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఆబ్వియస్లీ ఇరాన్, యుఎస్ఏ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ వార్ వల్ల కూడా మంచి సెల్ ఆఫ్ అయితే చూసినాం ఈ వీక్ లో. బట్ నెక్స్ట్ వీక్ మంచి రిబౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ లో. సో డైలీకి వచ్చేద్దాం మనము. డైలీలో కూడా ఎగ్జాక్ట్లీ సపోర్ట్ దగ్గరనే లైక్ లాస్ట్ 3-4 డేస్ నుంచి ఒక రేంజ్, టైట్ రేంజ్ అయితే ఫామ్ చేస్తుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దేర్ కెన్ బి ఎ గుడ్ బుల్లిష్ మూమెంటమ్ ఇన్ ద నెక్స్ట్ వీక్. సో ఇదన్నమాట నిఫ్టీ గురించి. సో ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ వీక్ కి స్టాక్స్ గురించి, లైక్ వాట్ ఆర్ ద స్ట్రాంగ్ స్టాక్స్ విచ్ ఆర్ ఫార్మింగ్ ఎ గుడ్ స్ట్రక్చర్ అని చెప్పేసి చూద్దాం. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ బై ఆర్ సెల్ రికమెండేషన్, ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. సో ఫస్ట్ వచ్చేసి బెల్ రైస్. సో బెల్ రైస్ ఇది చూస్తే మనం ఫస్ట్ మంత్లీలోకి వెళ్దాం. మంత్లీలో కంటిన్యూస్లీ ఒక అప్ ట్రెండ్ అయితే ఉంది. హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ అట్లా ఫామ్ చేస్తూ ఉంది. సో కంటిన్యూస్లీ ఒక అప్ ట్రెండ్ లో అయితే బెల్ రైజ్ అనేది ఉన్నది. అండ్ ఇట్ ఈస్ ఏ రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ. లాస్ట్ ఇయర్ మేలో లిస్ట్ అయింది. సో యా మంత్లీలో మనకు పెద్ద ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు, బట్ లెట్స్ గో ఫర్ వీక్లీ. సో వీక్లీలో కూడా చూస్తే మంచి లైక్ ఈ అప్ ట్రెండ్ ఫార్మేషన్ అనేది వీక్లీలో క్లియర్ గా ఉంది. ఒక హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో అట్లా ఫామ్ చేసింది. అండ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే ఫామ్ చేసింది బెల్ రైజ్. బెల్ రైజ్ అనేది అయితే ఒక రెసిస్టెన్స్ అయితే ఫామ్ చేసింది. ఒక కప్ అండ్ హ్యాండిల్, చిన్న కప్ అండ్ హ్యాండిల్ లా ఫామ్ చేసింది. అండ్ ఈ రోజే యాక్చువల్లీ ఈ వీక్ లోనే మంచి బ్రేక్అవుట్ వచ్చింది అన్నమాట, ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్. సో వీ కెన్ ప్రెడిక్ట్ దెర్ ఇస్ ఎ హయ్యర్ పొటెన్షియల్, లైక్ గుడ్ పొటెన్షియల్ ఉంది ఇన్ ద నెక్స్ట్ వీక్ మంచి రిటర్న్స్ ఇవ్వడానికి. కరెంట్లీ ఇప్పుడైతే 197 దగ్గర ఉంది. సో అబౌట్ 200 ఇట్ ఈస్ అ గుడ్ బై. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ కి దిస్ ఈస్ అ బై ఆర్ సెల్ రికమెండేషన్, ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. నా ఒపీనియన్ లో అయితే ఆఫ్టర్ 200 మంచి ర్యాలీ ఇచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది అన్నమాట. లెట్స్ చెక్ ఇన్ ద డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్ లో కూడా చూస్తే ఒకసారి బ్రేక్అవుట్ కి ట్రై చేసింది, బట్ బ్రేక్అవుట్ క్యాండిల్ హై మీద అయితే సస్టైన్ కాలేదు ప్రైస్, వెంటనే మళ్ళీ కింద పడిపోయింది. సో యా ఒక ఈ రోజు చూడండి, ఈ రోజు అయితే మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. లైక్ లాస్ట్ అవర్ లో మేబీ సెల్లింగ్ కనిపించి ఉండొచ్చు, అందుకే చిన్న విక్ ఉంది పైన. బట్ ఈ రోజు అయితే మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది ఆ రెసిస్టెన్స్ ని. సో అబౌట్ 200 ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ బై, బట్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్. నా అనాలిసిస్ ప్రకారం అబౌట్ 200 మంచి, వాట్ యూ కెన్ సే మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక బ్యాంక్. కర్ణాటక బ్యాంక్. సో కర్ణాటక బ్యాంక్ కూడా మంచి సపోర్ట్ లెవెల్ నుంచి అయితే
సారీ, మంచి సపోర్ట్ లెవెల్ నుంచి అయితే బౌన్స్ అయింది. సో ఇన్ ద మంత్లీ టైం ఫ్రేమ్, సో దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ బై. వీక్లీలో చూద్దాం. వీక్లీలో కూడా లైక్ మంచి సపోర్ట్ లెవెల్ నుంచి మంచి క్యాండిల్ తో రివర్సల్ ఇచ్చింది. అండ్ డైలీలో కూడా చూస్తే 1 మినిట్, యా, డైలీలో కూడా చూస్తే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. లైక్ ఇట్లా డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. ఐ విల్ షో యూ వెట్. సి, ఇది ఒక షోల్డర్, ఇది హెడ్, ఇది ఒక షోల్డర్ అన్నమాట. సో కర్ణాటక బ్యాంక్ అనేది అయితే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది రెసిస్టెన్స్ కి, యాజ్ వెల్ యాజ్ ఈ రోజు కూడా మంచి మూమెంటం ఇచ్చింది. ఈ రోజు ఫ్రైడే కాబట్టి మార్కెట్ లో సెల్ ఆఫ్ ఉంటుంది కాబట్టి లాంగ్ వీక్ ఉంది. సో నెక్స్ట్ వీక్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అయితే దిస్ ఈజ్ ఏ గుడ్ పొటెన్షియల్ స్టాక్ అన్నమాట. మన లాస్ట్ స్టాక్ వచ్చేసి పారాస్ డిఫెన్స్. పారాస్ డిఫెన్స్ స్ట్రక్చర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, అందుకే పారాస్ డిఫెన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు ఇది చూసుంటే ఇది కూడా మంచి డైలీ టైం ఫ్రేమ్ లో మంచి రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ ఇచ్చి రిటెస్ట్ అయింది, యాజ్ వెల్ యాజ్ ఈ రోజు కూడా మంచి మూవ్మెంట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ అయింది, రిటెస్ట్ అయింది, యాజ్ వెల్ యాజ్ ఈ రోజు చాలా మంచి మూవ్మెంట్ వచ్చింది, ఆల్మోస్ట్ 5% మూవ్మెంట్ వచ్చింది. సో దీన్ని కూడా మీ రాడార్ లో పెట్టుకోండి. చూడండి, మంచి సపోర్ట్ జోన్ నుంచి రివర్సల్ ఇచ్చేస్తుంది మంత్లీ యాజ్ వెల్ యాజ్ డైలీ టైం ఫ్రేమ్ లో. మంత్లీ యాజ్ వెల్ యాజ్ డైలీ టైం ఫ్రేమ్ లో అయితే పారాస్ డిఫెన్స్ అయితే మంచి సపోర్ట్ ఏరియా నుంచి రివర్సల్ ఇచ్చింది, యాజ్ వెల్ యాజ్ బ్రేక్అవుట్ కూడా అయింది, కాబట్టి కీప్ ఇన్ యువర్ రేడర్. సో యా, సో ఈ రోజు వీడియోలో వచ్చేసి, ఈ వీక్ వీడియోలో వచ్చేసి దీస్ ఆర్ ద స్టాక్స్ అండ్ నిఫ్టీ అనాలిసిస్ గురించి అయితే ఇదన్నమాట. సో నెక్స్ట్ ఫ్రైడే ఆర్ నెక్స్ట్ సాటర్డే గురించి వి విల్ డిస్కస్ సమ్ మోర్ స్టాక్స్ which have good potential for the upcoming weeks. So yeah, so basically swing trading kosam we will be discussing in these videos, in these types of videos. So yeah, thank you.